Sorry if you have joined. Chala breakages ayinayanడి. I'm so sorry. We had to tune back in, and we're sorry that this internet issue ayindi. Dani valla break avalsi vachindi. But we are back, and I hope you're all ready to listen. And before going into the sermon, I just wanted to give a small briefing. ఇప్పటివరకు ఏమైందో, if at all our previous video might go away, I will just share a very quick briefing before going forward. So we are talking about the Pentecostal experience that happened. మనకు ఏదైతే పెంటెకోస్టల్ ఎక్స్పీరియన్స్ అయిందో దాని గురించి, ఎలాగైతే యేసు ప్రభు కూడా దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి చెప్పినాడో, ఆ పెంటెకోస్టల్ అనుభవం ఎలాగైతే జరిగిందో దాని గురించి మనము చదువుకుందాం. ఒకసారి Acts 2 from verse 2 onwards చదువుకుందాం. Sorry if you're joining again, I'm so sorry, but chinna very quick briefing ichesi we'll go forward if at all the previous video goes away. Yeah. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ రోజు కోసము యేసు ప్రభు వాళ్ళని సిద్ధపరుస్తూ వచ్చాడంట. ఆ రోజు ఏంటో కాదు కానీ పరిశుద్ధాత్మను వాళ్ళ మీద దిగి వచ్చి వాళ్ళ మీద ఉండడానికి ఆ రోజు గురించి వాళ్ళని ప్రార్థన చేస్తూ వెయిట్ చేయమని చెప్పినాడు. ఆ రోజు రానే వచ్చినప్పుడు అది ఎలా జరిగిందంటే, ఒక గొప్ప ధ్వని ఇట్స్ అ మైటీ రషింగ్ మైటీ విండ్ అని రాసింది. ఒక చాలా వీచు గాలి నిండిపోయి అది అక్కడ పరిశుద్ధాత్మను ఏ రూపంలో వాళ్ళ మీదకి దిగి వచ్చినాడంటే, ఒక నాలుకల రూపంలో దాని మీద అగ్ని వంటి నాలుకల రూపంలో దిగి వచ్చి ఉన్నదంట. ఆ విషయం మీద మనం ఈరోజు మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మను ఎందుకు నాలుకల వలె వచ్చినాడో దాని గురించి మనం మాట్లాడుతున్నాము. అదే కాకుండా యోహాను సువార్త ఒకసారి విల్ గో టు John 1 and from verse 32 and 33 చదువుకుందాం. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిల్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్ముడు యేసు మీద ఎలాగ దిగి వచ్చిండో మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ రోజంట అది పావురము వలె వచ్చి యేసు మీద కూర్చున్నది. ఆ దృశ్యము వల్ల ఎందుకు పావురములాగా దిగి రావాల్సి వచ్చింది, అదే ఎందుకంటే అది ఎందుకు అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. యోహానుకి ఎవరైతే దేవుడు ఆయనకు దర్శనం ఇచ్చి ఆయనతో మాట్లాడి, నీవు ఇలాగా నీటి బాప్తిజం ఇవ్వాలి అని చెప్పి, దాని తర్వాత ఒకరు వస్తారు, నేను నీటి బాప్తిస్మము దాకానే నీ మినిస్ట్రీ, కానీ నీ తర్వాత వచ్చేవారు ఎవరైతే ఉన్నారో ఆయన మీదకి పరిశుద్ధాత్ముడు ఆత్మ దిగి వచ్చి ఆయన మీద కూర్చుంటుందంట, ఆయన మీద నివసిస్తుందంట. ఇట్ విల్ రెస్ట్ అపాన్ హిమ్, ఇట్ విల్ అబోర్డ్ అపాన్ హిమ్ అని ఇక్కడ ఇంగ్లీష్ రాస్తుంది. ఆ దృశ్యముకి ఆయన చెప్పిన మాటకి ఈక్వల్గా కనపడడానికి ఒక పావురం వలె వచ్చి ఆయన మీద కూర్చుండే ఒక దృశ్యము అక్కడ చూసి ఉన్నాము. అండ్ దట్ ఈస్ when he saw the Holy Spirit came in a form of a dove and it sat upon Christ. ఆయనకు ఆ మాటలు గుర్తొచ్చి, ఓకే ఈయననే ఆయన ఆయన కాళ్ళ చెప్పులు నేను ముట్టే అంత అరుణ్ణి కాదు అనుకుంటా, ఇంకేమేమో మాట్లాడుతుంటాడు. కానీ ఆయన అలాగా పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఒక పావురం వల్ల దిగి వచ్చినప్పుడు చూసినప్పుడు హీ అండర్స్టూడ్, ఓకే దిస్ ఇస్ ద మ్యాన్. అండ్ అదే కాకుండా ఇక్కడ ఏమని రాస్తున్నంటే, ద స్పిరిట్ డిసెండింగ్ అండ్ రిమైనింగ్ అపాన్ హిమ్, verse 33, the same is he which baptizeth with the Holy Ghost.
ద సేమ్ ఇస్ హీ విచ్ బ్యాప్టైజెత్ విత్ ద హోలీ గోస్ట్. అతను అంట పరిశుద్ధాత్మని యొక్క బాప్తిజమము ఇచ్చేవాడు మీద అలాగ ఆత్మ దిగి వస్తుంది. అప్పుడు నువ్వు గుర్తుపట్టాలి. అప్పుడు దట్ ఈస్ వెన్ యూ విల్ నో దట్ హీ ఈస్ క్రైస్ట్ అండ్ దట్ ఈస్ ద పర్సన్ త్రూ హూమ్ వీ విల్ ఆల్ రిసీవ్. ఆయన మాత్రమే కాదు, మనమందరం కూడా పరిశుద్ధాత్మని ద్వారా బాప్తిజమము ఆయన ద్వారా పొందుకుంటామని ఆయన సిద్ధపరిచాడు. ఇంకొక వచనం చూసుకుందాము, యాక్ట్స్ చాప్టర్ 1 verse 4 and 5. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. యాక్ట్స్లో ఏదైతే 2వ అధ్యాయంలో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారు, దాని ముందు వాళ్ళని సిద్ధపరచుకుంటా ఏమని చెప్పినాడంటే, యోహాను ఎవరైతే నీటి బాప్తిజమం ఇచ్చాడో, ఏమంటారు, ద జాన్ ట్రూలీ బ్యాప్టైజ్ విత్ వాటర్ బట్ యీ షాల్ బి బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ గోస్ట్ నాట్ మెనీ డేస్ ఫ్రమ్ హెన్స్. ఆయన ద్వారా, ఎవరి ద్వారా అయితే పరిశుద్ధాత్మని యొక్క బాప్తిజము రావాలో యోహాను చెప్పినట్లే, అది దాన్ని మరలా గుర్తు చేస్తూ యాక్ట్స్ 1లో చెప్తున్నాడు. నీటి బాప్తిజం మీరు పొందుకున్నారు, కానీ యోహాను ఇచ్చిన నీటి బాప్తిజం మీరు పొందుకున్నారు, కానీ ఇప్పుడు మీకు పరిశుద్ధాత్మని యొక్క బాప్తిజమము రాబోతుంది. అది యేసు దానిని కమెంట్స్ చేశాడు, దాన్ని రిలీజ్ చేశాడు. దాన్ని మనము మీరు వేచి చూడండి, నేను పంపిస్తానని చెప్పేసి రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఆ పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప ధ్వని, ఒక గొప్ప గాలి వంటి ధ్వనితోటి దిగి వచ్చి నాలుకల లాగా వాళ్ళ మీద దిగి వచ్చినాడంట. The dove was only to be used as a symbol where John could understand that ఈయన ద్వారా మనకు పరిశుద్ధాత్మ బాప్తిజం వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ నిజమైన పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమము జరిగిందో మొదటిసారి, అప్పుడు ఎలాగొచ్చినానంట, నాలుకల వలె వచ్చి దిగి వచ్చి వాళ్ళ మీదకి దిగి వచ్చిందంట. రైట్, దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఓవర్ హియర్. పావురం వల్ల అక్కడ దిగి వచ్చినప్పుడు అక్కడ ఒక సింబాలిజం ఉండిందేమో, కానీ ఇక్కడ నాలుకల వల్ల వచ్చే ఒక ఏమంటారు సింబాలిజం ఏదైతే ఉందో అది ఏమి వర్తిస్తుందో మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. రైట్, ఏమంటారు, ఆ నాలుకల మీద కూడా ఒకలాంటి నిప్పు ఉండిందంట, ఒకలాంటి అగ్ని ఉండిందంట. అక్కడ అగ్ని ఉన్న నాలుకలు కనిపించినాయి, కానీ అక్కడ ఒక గొప్ప గాలి కూడా వీచిందంట. ఆ గాలి కూడా ఆ అగ్ని ఆర్పలేనంత గాలి అంట. ఐ జస్ట్ వాజ్ రిమైండెడ్ దట్ అక్కడ గాలి నిండింది, కానీ అక్కడ ఆ అగ్ని ఆరట్లేదు. ఇట్ ఈస్ అన్ అన్క్వెంచబుల్ ఫైర్ విత్ విచ్ ద హోలీ స్పిరిట్ కేమ్ అపాన్ దెమ్, అండ్ దట్ ఈస్ ద బ్యూటీ of the way the Holy Spirit came. Right, ఇక్కడ మనం ధ్యానించాల్సింది ఏంటంటే, ఆ మేనిఫెస్టేషన్ ఏమైతే జరిగిందో అది పక్కన పెడితే ఏమంటారు, ద ఫార్మ్ ఇన్ విచ్ ద హోలీ స్పిరిట్ కేమ్, అది మనం ధ్యానించాల్సిన విషయము. మనకు ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వబడ్డాడో దాని గురించి ఏమైతే బోధింపబడ్డదో యేసు ప్రభు ద్వారా ఎందుకు మీకు పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు అనే ఒక రీజన్ మనము లాస్ట్ వీక్ కూడా ధ్యానించాము. ఆ విషయం ఇంకా కొంచెం లోతుగా మనం ఈరోజు ధ్యానిస్తాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. Hallelujah. So it says here, I have yet many things to say, but ye cannot bear them now. Howbeit when he, the Spirit of truth, పరిశుద్ధాత్మనికి ఇంకొక పేరు యేసు ప్రభు చెప్పాడు, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అంట. అంటే వాట్ ద హోలీ స్పిరిట్ కంటైన్స్ ఇస్ ద ట్రూత్. What the Holy Spirit contains is the truth, because that is what the Holy Spirit will even convey.
He contains the truth so that he may convey the truth. రైట్, అందుకు అది పరిశుద్ధాత్మ అంటే ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ అని ఆయనకు పేరు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క సత్యమును కలిగి ఆయన మీద దిగి వస్తాడంట. నేను ఇంకా చదువుతాను. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఇస్ కమ్, హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్, for he shall speak not of himself, but whosoever he shall hear, that shall he speak, and he will shew you things to come, and he shall glorify me, for he shall receive of mine, and shall shew it unto you. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, he shall not speak of himself. మనం తెలుసుకున్నాం కదా, మనం తెలుసుకున్నాం కదా. సారీ, వర్స్ రాలేదనుకుంటా. దే విల్ రెక్టిఫై ఇట్. ప్లీజ్ క్రాస్ చెక్ విత్ అక్క ఇఫ్ యూ డోంట్, రైట్. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, పరిశుద్ధాత్ముడు ఆయనంతట ఆయన మాట్లాడాడంట. మనము లాస్ట్ వీక్ తెలుసుకున్నాం కదా, దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద వెరీ వర్డ్స్ ఆఫ్ గాడ్, ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. అదే క్రీస్తు అయి ఉన్నాడు, అదే వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యం ఏంటంట, దేవుడు మాట్లాడే ఆయన నోటి నుంచి వెళ్ళే మాటలు, అది వాక్యమై ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్ముడు కూడా మీదికి సత్యము ఆత్మ మీదికి దిగి వస్తుంది. అండ్ హీ షాల్ నాట్ స్పీక్ ఆఫ్ హిమ్సెల్ఫ్, బట్ వాట్ సో ఎవర్ హీ షాల్ హియర్, దాట్ హీ షాల్ స్పీక్. ఆయన ఏదైతే వింటాడో అది మీకు బోధిస్తాడంట, మీతోటి మాట్లాడతాడంట. పరిశుద్ధాత్ముడు ఎందుకు దిగి వచ్చిందంటే, మనతోటి యేసు ప్రభు ఏదైతే వాక్యం అయి ఉన్నాడో ఆ వాక్యము మనతో మాట్లాడడానికి సొంతగా పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఇది మాట్లాడంట. ఏదైతే యేసు ప్రభు మాట్లాడతాడో అదే మాట్లాడతాడంట. ఇంకా ముందు ఏం రాస్తుందంటే, అండ్ హీ విల్ షో యూ థింగ్స్ టు కమ్, హీ షాల్ గ్లోరిఫై మీ, ఫర్ హీ షాల్ రిసీవ్ ఆఫ్ మైన్ అండ్ షాల్ షో ఇట్ అంటు యూ. అంటే సోర్స్ చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. ద సోర్స్ ఫ్రమ్ వేర్ ద హోలీ స్పిరిట్ విల్ స్పీక్ ఫ్రమ్, దేని నుంచి తీసి మాట్లాడుతున్నాడో అది చాలా క్లారిటీ చెప్తున్నాడు. నేను మాట్లాడిన మాటలే, నేను చెప్పిన మాటలే తను మీకు ఇస్తాడు. దాని ద్వారా క్రీస్తు కూడా ఏమంటారు, మహిమపరచబడతాడంట. దట్ ఈస్ ద వే దట్ ఈవెన్ క్రైస్ట్ షాల్ బి గ్లోరిఫైడ్. తాను ఏమి ఇవ్వడు, కానీ అది ఈ క్రీస్తు మాట్లాడిన మాటలే బోధిస్తాడంట. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం. అంటే క్రీస్తు ఏదైతే మాట్లాడతాడో అది మాట్లాడతాడని చెప్తున్నాడు, కానీ అది ఎలాంటిది అని కూడా ఇక్కడ ఒక సందర్భం ఉంటుంది. ఎక్కడైతే క్రీస్తు వాళ్ళకు ఒకలాంటి అండర్స్టాండింగ్ వాళ్ళకు దయచేస్తాడు. ఇది లిటరలీ ఒకలాంటి అనాయింటింగ్ లాగా అది ఒక సందర్భంలో వాళ్ళకు దయచేస్తాడంట. అది ఏదో ఒకసారి మనం చూసుకుందాము. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని. చాలు. ఇట్ సేస్, అండ్ దెన్ హీ ఓపెన్డ్ their understanding that they might understand the scriptures. I just recently went to పాస్టర్ క్రిస్ కాన్ఫరెన్స్ నేను వెళ్ళినప్పుడు ఆయన ఈ చిన్న మర్మం ఆయన షేర్ చేసింది నేను విని మీకు చెప్తున్నాను. ఏంటంటే హీ సేస్ దాట్ లూక్ 24:45 ఏదైతే చెప్పినారో అదే యోహాను సువార్తలో అది ఎలా చేశారో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అండ్ దెన్ హీ ఓపెన్ దేర్ అండర్స్టాండింగ్ దట్ దే మైట్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. వాళ్ళు వాక్కును అర్థం చేసుకునడానికి వాళ్ళ మనస్సులను మనోనేత్రము తెరిచినట్టు వాళ్ళ మనస్సులను యేసు ప్రభు తెరిచినాడంట. అది ఎలా తెరిచాడంటే యోహాను సువార్తలో ఇంకొక వచనం రాసి ఉంటుంది, వాళ్ళ మీదికి ఊదగా పరిశుద్ధాత్మను వాళ్ళ లోపలికి వాళ్ళ మీదికి దిగి వచ్చిండంట. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగి వచ్చిన సందర్భం ఓన్లీ యోహానులో రాసి ఉంది. అలాగా వాళ్ళకు అర్థం చేసుకునే శక్తిని, అర్థం చేసుకునే మనస్సుని వాళ్ళ మీదికి విడుదల చేశాడంట.
ఎస్, అపొస్తలుల కార్యంలో అక్కడ వాళ్ళు అభిషేకింపబడ్డారు, కానీ ఇక్కడ వాళ్ళకు వాక్యము అర్థం కానికి వాళ్ళ మీద పరిశుద్ధాత్మని విడుదల చేయడము మనం చూస్తున్నాము. ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్, టు అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. పౌలు కూడా పూర్వము ఎలాగే ఏమంటారు, ధర్మశాస్త్రం నుంచి కూడా, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కూడా యేసు ప్రభు గురించి అర్థం చేపించేంత జ్ఞానం, ఇదంతా జ్ఞానం ఎవరిచ్చినారంటే పరిశుద్ధాత్ముడు. ఆ ఉన్న వాక్యాన్ని కూడా అర్థం చేసుకునేంత జ్ఞానము పరిశుద్ధాత్ముడు వాళ్ళకి కలుగజేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనకు సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తాడు. ఉన్న వాక్యమే, కానీ దానిలో ఉన్న సత్యము, దానిలో ఉన్న మర్మము మరుగు చేయబడినది కూడా మనకు తెలియచేయడానికి మన మీద పరిశుద్ధాత్ముని ఆయన విడుదల చేసినాడు. యోబు గ్రంథములో 32వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం ఒకసారి. అంటే ఆత్మ ద్వారా ఏమి చేస్తున్నాడు ఇంకొకసారి మనం చూసుకుందాం. జోబ్ చాప్టర్ 32 from verse 8. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. ఏదైతే ఊపిరి ద్వారా పరిశుద్ధాత్మ విడుదల చేస్తాడో ఆ ఊపిరి అంట, దట్ ఇట్ ఈస్ అండ్ ఇన్ రీడ్ ఇంగ్లీష్, అండ్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ ది ఆల్మైటీ గివెత్ దెమ్ అండర్స్టాండింగ్. వాళ్ళకు అర్థం చేసుకునే తత్వము ఆ ఆత్మ ద్వారా మనకు కలుగుతుందనేసి. ద పర్పస్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్, ఫర్ అస్ టు నో ద హోల్ ట్రూత్, ద కంప్లీట్ పిక్చర్. ఎలాగైతే యేసు ప్రభు ఆయన మహిమ యొక్క తేజస్సు అనేసి చెప్తూ అండ్ ది ఎక్స్ప్రెస్ ఇమేజ్ ఆఫ్ హిస్ బీయింగ్ అని చెప్తాడో, దేవునిని పరిపూర్ణంగా బయలుపరిచిన అదే క్రీస్తు మనకు పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన సత్యమును, తండ్రి యొక్క మర్మాలను, తండ్రి గురించిన మాటల్ని పరిపూర్ణంగా మనకు పరిశుద్ధాత్ముని ద్వారా బయలుపరుస్తూ వస్తున్నాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్ అన్ టు us, so that we can understand the scripture, in turn that we can understand God. దేవునిని మనం అర్థం చేసుకునే మనుషులలాగా మనం అవ్వాలని, వాక్యమును అర్థం చేసుకునే ఒక తత్వాన్ని మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తి మనకు కలిగి ఉన్నది. ద వే Christ declared God, Holy Spirit also is helping Christ declare to us. ఇక్కడ ఎట్లయితే ముందు మనం చదువుకున్నాం కదా, he shall receive of me, పరిశుద్ధాత్మ తాను ఏది మాట్లాడంట, నా నుంచి పొందుకొని మీతోటి మాట్లాడతాడు. అలాగా క్రీస్తు మనకు కూడా తండ్రిని అర్థం చేసుకునే ఇదిని, ఆయనని పరిపూర్ణంగా తెలుసుకునే దీన్ని మనకు కలుగజేస్తున్నాడంట. మరొకసారి విల్ కమ్ బ్యాక్ టు John 16. John 16 verse 13-14 చదవండి ఒకసారి. I'll just read it in English. For he shall not speak of himself, but whatsoever he shall hear, that he shall speak, and he shall shew you things to come, for he shall receive of mine and shall shew it unto you. And what I'm trying to focus here again is that ఆయన ఏమంటారు, the స్పీచ్, ఇక్కడ స్పీక్ అని ఎందుకు మాట్లాడుతుంటే, ది అటరెన్స్ ఆఫ్ క్రైస్ట్. వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఏబుల్ టు డూ టు అస్ ఇస్ గివ్ ది అటరెన్స్ ఆఫ్ క్రైస్ట్. పరిశుద్ధాత్మునితోటి మనం మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మతో చేత నింపబడి మనం మాట్లాడినప్పుడు క్రీస్తు మాట్లాడే మాటలు మనం కలుగుతుంది. ది అటరెన్స్ మనము పొందుకొని ఉంటున్నాం అన్నమాట, రైట్? అండ్ వై am I focusing on the word utterance here is that we can actually go back to మనము యాక్ట్స్ 2లో చదివాం కదా, యాక్ట్స్ 2లో వర్స్ 4 ఒకసారి మళ్ళీ చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. వాళ్ళకి వాక్శక్తి అందజేసిందంట. The way that Holy Spirit manifested was with utterance. పరిశుద్ధాత్మను రాగానే వేరే ఏదైనా చేయొచ్చు కదా, వాళ్ళు అన్య భాషలలో మాట్లాడడం మొదలుపెట్టారంట. The way the manifestation of the Holy Spirit was through utterance, because the Holy Spirit only utters the things that Christ utters. ఏదైతే క్రీస్తు మాట్లాడతాడో అదే మనతోటి మాట్లాడతాడంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మొదటిసారి దిగి వచ్చిందో వాళ్ళలో కనిపించిన మేనిఫెస్టేషన్ ఏమైతే ఉందంటే, ఇట్ వాస్ ది
utterance. It was the utterance. That is what we are trying to focus. ఎందుకు నాలుకల వలె ఎందుకు దిగి వచ్చినాడు, నాలుకల వలె ఎందుకు వచ్చినాడు అని అన్నప్పుడు ఇట్ ఈస్ ది అటరెన్స్. అంటే ఆయన ఆ ఫామ్లో ఎందుకు వచ్చినాడంటే ఆ మేనిఫెస్టేషన్ జరగాలనే. ద ఫార్మ్ ఆఫ్ టంగ్స్ వర్ గివెన్ టు దెమ్ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ దట్ వాస్ సపోజ్ టు బి సీన్. Right? The Spirit gave them utterance. The Spirit gave them utterance అని మనం ఇక్కడ చూస్తున్నాం. అదే ఇంకా కొంచెం ముందు చదువుకుందాము. 5వ వచనం కూడా చదవండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు ఏమంటారు అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఆల్రెడీ చాలామంది అక్కడ ఇంకా ముందు చదువుతూ ఉంటే చాలా ఒక 3-4 వర్సెస్ అంతా ఎక్కడెక్కడి నుంచి జనాలు వచ్చి ఆ దృశ్యాన్ని వాళ్ళు చూసారో, వాళ్ళు అట్లా మాట్లాడడం చూసారో వారి గురించి మెన్షన్ చేసి వాళ్ళందరూ కూడా ఐగుప్తీయుడు వచ్చి అరే నా భాష మాట్లాడుతున్నాడని, ఇంకెవరో వచ్చి అరే నా భాష మాట్లాడుతున్నాడని వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు యూదులే. అక్కడ రాసి ఉంటుంది జూస్ అని కూడా రాసి ఉంటుంది. ఆ గలిలియోలు ఎందుకు మన భాష మాట్లాడుతున్నారని వాళ్ళు దే వర్ కన్ఫౌండెడ్ అండ్ దే వర్ కన్ఫ్యూజ్డ్ అంట. అంటే షాక్ అయ్యారంట. ఎందుకు ఏమంటారు నా భాషలో వాళ్ళని మాట్లాడుతున్నారు, మనం భాషలు అంటాం కదా, అక్కడ లిటరలీ ఆ లాంగ్వేజ్ దట్ దే డిడ్ నాట్ నో దే వర్ ఏబుల్ టు స్పీక్. దెన్ ఐ వాస్ థింకింగ్ ఓకే టంగ్స్ ద్వారా దిగి వచ్చిందంటే మనలో ఆయన మాటలు మన నాలుకల మీద నింపడానికి, ఆయన మనకు వాక్యాన్ని అర్థం చేపించి అదే కాకుండా మన ద్వారా అదే వాక్యాన్ని బోధించడానికి ఆయన ఏమంటారు నాలుకల వల్ల దిగి వచ్చాడు కరెక్టే. కానీ ఎందుకు అన్య భాషలు మాట్లాడారు? వై డిడ్ దే స్పీక్ అదర్ టంగ్స్? అంటే వాళ్ళు కాని భాష వాళ్ళు మాట్లాడితే ఎందుకు అంటే ఇట్ వాజ్ నాట్ లిమిటెడ్ టు ద పీపుల్. ఏమంటారు యూదులు అంటే హెబ్రీ భాష అయినా మాట్లాడచ్చు, లేకపోతే గ్రీక్ భాష అయినా మాట్లాడచ్చు, అరమేక్ అయినా మాట్లాడచ్చు. కానీ వాళ్ళ కాని భాష వాళ్ళు ఎందుకు మాట్లాడారు? And then God was telling me that they were given the utterance. Even అంటే చెప్పాలంటే యూదుల భాష కూడా వాళ్ళు మాట్లాడలేదంటే ఎవరు భాష మాట్లాడారు వాళ్ళు? they spoke the languages of the Gentiles. They spoke the languages ఏమంటారు అన్యులైన వారి భాష మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇట్ ఈస్ బికాస్ ద వర్డ్ దట్ ద హోలీ స్పిరిట్, ది అటరెన్స్ దట్ ద హోలీ స్పిరిట్ ఈస్ గివింగ్ దెమ్. అలాగ వాళ్ళ ద్వారా ఏమంటారు దేవుడు ఎలాగైతే వాళ్ళ నోటిలో మాటలు నింపాడో ఆ మాటలు వాళ్ళకు పరిమితి అయి ఉండకుండా అన్య దేశాలకు అది వెళ్ళాలని ఆయన ఆశపడ్డాడేమో. వై ఇట్ హ్యాడ్ టు మేనిఫెస్ట్ ఇన్ టంగ్స్? అది ఏమంటారు నాలుకల వల్ల ఎందుకు వచ్చిందో మనం తెలుసుకున్నాం, కానీ అది అన్య భాషల్లో ఎందుకు వచ్చిందని దేవుడు ఏమంటున్నాడంటే ఫర్ ఇట్ టు బి ద సేమ్ వర్డ్ దట్ నీడ్స్ టు బి ద సేమ్ వర్డ్ దట్ మేక్స్ అస్ అండర్స్టాండ్ గాడ్. దేవునిని అర్థం చేసుకోవడానికి, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడో ఆ పరిశుద్ధాత్మ చేత మనం ఎప్పుడైతే మాటలు ఆయన వాక్యాన్ని మాట్లాడే శక్తిని మనకి ఇస్తున్నాడో అదే కాదు, కానీ అది అన్య దేశాలకు అది బోధింపబడాలని కూడా ఆ ఒక్క మేనిఫెస్టేషన్లో ఇన్ని బయలుపరచాడని నాకు అనిపించింది. In that one single manifestation, he revealed that the Holy Spirit comes to them, gives them understanding, gives them utterance, and not just that, but that word has to be preached to the ends of the world. The word has to be preached to every nation. వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా వాళ్ళకు అర్థమయ్యే భాషలో కూడా అది అంతా కూడా బోధింపబడాలి, అది క్రీస్తు మాటలు వాళ్ళకు వెళ్ళాలి అని చెప్పి అక్కడ పరిశుద్ధాత్మని ఒక మేనిఫెస్టేషన్ అలాగ జరిగినట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇట్ ఈస్ లైక్ అ మెటఫోర్ ఆఫ్ ద గాస్పుల్ దట్ నీడ్స్ టు బి హ్యాపెనింగ్. అంటే అప్పటి నుంచి జరగబోయే ఒక మినిస్ట్రీ యొక్క వన్ పిక్చర్లో చూపించేస్తాడు. వాళ్ళకి అప్పటి వరకు తెలియదు. కానీ ఇక్కడ ఏమని బయలుపరిచాడంటే ఈ భాషలు ఈ పరిశుద్ధాత్మ మీ మీద దిగి వస్తాడని మాత్రమే తెలుసు, కానీ అది నాలుకల వల్ల దిగి వస్తుందని, అదే కాకుండా వేరే ఒక భాషలు
అంటే మనది కాని భాషలో అంటే ఏంటి, ఆ రాష్ట్రము వెళ్ళి నువ్వు బోధించాలి, ఈ రాష్ట్రం వెళ్ళి నువ్వు బోధించాలి, ఆ రాష్ట్రము వెళ్ళి దేవుని యొక్క వాక్యమును వాళ్ళకు ప్రకటించాలి అని చెప్పి అదే ఒక మేనిఫెస్టేషన్లో దేవుడు ఇక్కడ చూపించినట్టు. ఒకసారి యాక్ట్స్ 1లోకి వచ్చేసి మళ్ళీ 8th verse చదువుదాం. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఈ రోజు కోసం వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ అని చెప్పినాడో, పరిశుద్ధాత్ముడు మీ మీద దిగి వస్తానని చెప్పినాడు. అక్కడ ఏం రాస్తున్నాడంటే verse 8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. సాక్షులై ఉంటారని వారితో చెప్పాను. అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఇట్ వాజ్ అ క్లియర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద వెన్ దే రిసీవ్ ద హోలీ గోస్ట్ దట్ దే విల్ ఆల్సో బీ ఎంపవర్డ్ టు ప్రీచ్ టు ది అటమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, అటమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్. ఆయనకు సాక్షులుగా ఆయన మాటలు బోధించడానికి అది ఆయన వాళ్ళ మీద నింపినాడని ఇక్కడ ఒక దృశ్యంలో ఒక లైక్ అ ప్రాఫిటిక్ విజన్ దే వర్ ఏబుల్ టు సీ దెమ్ స్పీక్ ఇన్ అదర్ టంగ్స్ బికాస్ ద వర్డ్ that expresses God fully, the word that is understood through the Holy Spirit, the word has to be spoken and preached with the filling of the Holy Spirit to the uttermost parts of the earth. అది బోధింపబడాలనే అది మీకు ఇచ్చినాడు. మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి మనం బ్లెస్ అయిపోవాలని కాదు. The very first manifestation that happened of the Holy Spirit coming upon people was utterance. వాళ్ళు మాట్లాడారంట. వాళ్ళ సొంత జ్ఞానం లేకుండా, వాళ్ళ సొంత అనుమతి లేకుండా వాళ్ళు మాట్లాడారంట. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలుగుతామో మనకు తెలియకుండానే ఏదో వీల్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ కదా, అది మన ఇష్టం ద్వారా అవుతుందా? మనం ఇట్లా మాట్లాడాలి. మనం ఇప్పుడు మనసులో అనుకున్నాము, దాన్ని బట్టి మన నోరు మాట్లాడుతుంది కదా. మనం మనసులో అనుకోము, మనం మాట్లాడాలని కూడా అనుకోము, కానీ అది ఇట్ విల్ జస్ట్ స్లిప్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అస్. ఎలాగైతే పరిశుద్ధాత్మ తనకు తానుగా ఏది మాట్లాడాడో అలాగే మనముగా ఏది మాట్లాడలేకుండా పరిశుద్ధాత్మను మాట్లాడతాడు. దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అండ్ దట్ ఈస్ వాట్ ఎన్నో వచనాలు ఉంటాయి దాని మీద. ఎలాగైతే ఇట్ ఈస్ టు ఎడిఫై అస్, మనల్ని ఎడిఫై చేస్తుందని అదే భాషలో మనల్ని ఎలాగైతే ఎడిఫై చేస్తుందో, ఇంకా ద సెన్సెస్ ఆఫ్ ద స్పిరిట్ని మనం ఎలాగైతే ట్యూన్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ టంగ్స్ చుట్టూ మనకు దేవుడు ఎన్నో విధాలుగా మనకు వాక్యంలో రాసి ఉన్నాడు. బట్ ద హోలీ స్పిరిట్స్ ఓన్లీ పర్పస్ దట్ ఇట్ కేమ్ అపాన్ యూ ఇస్ ఫర్ ద వర్డ్ టు స్ప్రెడ్. ఎందుకు అన్య భాషలు? ఎందుకంటే మనం వెళ్ళి బోధించాలి కాబట్టి. ఇట్ ఈస్ ఫర్ అస్ టు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. అండ్ ఇక్కడ రాసినాడు కదా, హీ టోల్డ్, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మరొకసారి 8వ వచనం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్ముడు వచ్చింది, దానికి అదే వర్స్లో దాని యొక్క ది అవుట్కమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టిజం మస్ట్ బీ దాట్ యు గో అండ్ ప్రీచ్ టు ద అటమోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మనం ఎప్పుడైతే వాక్యం చెప్తామో ఆయనకు సాక్షులుగా ఉంటాం. ఎందుకు? వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ వెన్ వీ రిసీవ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ త్రూ ద హోలీ స్పిరిట్, అది మనం వాక్యం ద్వారా మనం బోధించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? వీఆర్ బికమింగ్ ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఆయనకు సాక్షులుగా ఉంటాం. ఎందుకు? మనం పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడంట, యేసు ప్రభు అందించిందే మాట్లాడుతాడంట. అంటే ఆయన అందించింది మనం మాట్లాడినప్పుడు కూడా మనం లోకంలో వెళ్ళి మనకు సాక్షులుగా ఉన్నట్టు జరుగుతుంది. ద వే ద హోలీ స్పిరిట్ అక్కడ రాస్తాడు, అండ్ ఇన్ దిస్ క్రైస్ట్ ఇస్ గ్లోరిఫైడ్. నేను మహిమపరచబడతాను ఎప్పుడైతే తనకు తానుగా మాట్లాడకుండా నేను ఏదైతే ఇస్తానో అదే మాట్లాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మను నన్ను మహిమపరుస్తాడని అక్కడ రాసినట్టే 16వ వచనంలో ఏమని ఇప్పుడు 16వ అధ్యాయంలో రాసినట్లు, వెన్ ద హోలీ స్పిరిట్ ఈస్ స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ స్పీకింగ్ ద వర్డ్స్, ద సేమ్ వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ గ్లోరిఫైయింగ్ క్రైస్ట్ అండ్ ఆల్సో వీఆర్ బీయింగ్ ద విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్.
ఎలాగైతే పరిశుద్ధాత్ముడు యేసుని మహిమపరుస్తున్నాడంట, ఎప్పుడైతే తనకు తానుగా మాట్లాడకుండా యేసు ప్రభు ఇచ్చిన మాటలే మాట్లాడుతున్నాడో, అదే మాటలు మనం పరిశుద్ధాత్మ నిండి ఉండి మాట్లాడితే మనము యేసుని మహిమపరిచిన వాళ్ళం అవుతాము. అదే కాకుండా ఆయనకు సాక్షులుగా ఉండే ఆయనకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని కూడా మనము పొందుకుంటాము. ద ఓన్లీ గోల్ హియర్ ఇస్ టు ఐఎమ్ సేయింగ్ దాట్ పరిశుద్ధాత్మని చేత మనం నింపబడ్డాము అంటే, if you are a person who are filled with the Holy Spirit, it is for you to go and preach the same verse. మీరు దీనికోసం వెయిట్ చేయండి, మీరు నింపబడతారు. ఆ నింపబడిన వెంటనే ఒక మేనిఫెస్టేషన్ ఏదైతే జరిగిందో, వాళ్ళ నోటిలో మాటలు వచ్చినాయో అదే మాటలతోటి వెళ్ళి మీరు ఏమంటారు, అన్య దేశాలకు వెళ్ళి మీరు ఈ వాక్యమును నాకు సాక్షులుగా ఉండి ఈ సువార్తను మీరు వాళ్ళకి తీసుకెళ్ళాలి. మీకు బోధింపబోయే ప్రతి మాటను వాళ్ళకు మీరు పోయి చెప్పాలి అనేసి. దిస్ ఈస్ ది ఎండ్ గోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. మన పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఎవరైతే యేసు ప్రభువుగా ఒప్పుకుంటారో అనేసి, ఆయనని ఏమంటారు, ఆయన ప్రభువుగా ఒప్పుకొని మనసులో ఆయన తిరిగి లేచాడని విశ్వసిస్తారో వాళ్ళు పరిశుద్ధాత్మ ఉన్నట్టు. If you are believing that Christ has risen from the dead, if you are considering that Christ is your Lord, you have the Holy Spirit, and there is a mission that you have, which is to go and spread the gospel to the uttermost parts of the earth. అక్కడ నింపబడి పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఏమంటారు శిష్యులే కాదు, తర్వాత పరిశుద్ధాత్మని పొందుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే అసైన్మెంట్ దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే ఆ దృశ్యం మనం చూసాం, అన్య భాషలు. ఇప్పుడు ఎన్ని భాషల్లో మనుషులు ఎన్ని దేశాల్లో నిండుకపోయి ఆయన మాటలను, ఆయన వాక్యాల్ని వాళ్ళకి తెలిసిన భాషలో, వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాం. ఒకసారి ఇక్కడ చాలామంది తిమోతి ఇక్కడికి వచ్చి ఏమంటారు, హీ కేమ్ ప్రాబబ్లీ టు చెన్నై ఆర్ కేరళ, అది వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ అది. కానీ ఎక్కడ వచ్చినా కానీ వాళ్ళకి తెలిసినట్టు ఎలా మాట్లాడగలిగాడు? తమిళ్ ట్రాన్స్లేటర్ని షిప్లో వేసుకొని వచ్చిండా? కాదు కదా. And how did they understand Hebrew or Greek or whatever? అన్న ఒకసారి చెప్పినాడు, some man of God who told that he might have spoken in their tongue. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ మలయాళంలో మాట్లాడాడేమో, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆ తమిళ్లో మాట్లాడాడేమో, అలాగ వాళ్ళకి సువార్తను తీసుకొని వచ్చాడు. దిస్ వాజ్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అన్య భాషల్లో మాట్లాడడం. It was a gift. It was not just a gift, but it was a manifestation of the Holy Spirit. ఎందుకంటే దాని ద్వారా ఆ సువార్త ప్రకటించబడాలని. మనకు వచ్చిన భాషలో మనం మాట్లాడమైనా ఫస్ట్ మొదలు పెట్టాలి. అన్య భాషల్లో మనం వెళ్ళి అరబిక్లో పోయి బోధించమని దేవుడు ఏం చెప్పట్లేదు. నీకు తెలిసిన భాషలో అయినా ఫస్ట్ నువ్వు బోధించమని దేవుడు నేను హీస్ ఫిల్డ్ యూ విత్ ద హోలీ స్పిరిట్ సో దట్ యు మే ప్రీచ్. గో అండ్ ప్రీచ్. మనం వెళ్ళి ఒకరు వచ్చి ఇగో పట్టుకో, మైక్ పట్టుకో, ప్రీచ్ చేయని చెప్పిన దాకా వెయిట్ చేయకూడదు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ ఓన్ స్పేస్. నీ వర్క్ ప్లేస్ అయినా కానీ, నీ ఉన్న ప్లేస్ అయినా కానీ, నీకు ఎవరైనా సహాయంలో ఉన్నారో, ఎవరైనా సమస్యలో ఉన్నారో వాళ్ళకు వెళ్ళి సువార్త బోధించి మార్మల్స్ పొందు అని ఒకటే కాదు, వాక్యం ఏం చెప్తుందో దాన్ని బోధించడం. ఐ బిలీవ్ దిస్ ఈవెన్ ఫ్రమ్ మై యంగ్ ఏజ్. నేను ఎవరికి వెళ్ళి అరే రక్షింపబడరా, నరకం పోతాం అని ఎవరికి చెప్పలేదు. బట్ వాళ్ళ పరిస్థితిని చూసి, వాళ్ళ పరిస్థితికి తగినట్టు వాక్యంలో ఏమైనా రాస్తుందా, తెలుసా వాక్యంలో ఇలా రాస్తుందని చెప్పేసి వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే దాన్ని వాక్యం ద్వారా క్లియర్ చేస్తుండే. వాళ్ళకి ఏమన్నా క్లారిటీ లేదనుకో, వాక్యంలో ఇలా ఉందని చెప్పి నేను మాట్లాడుతుండే. ఎందుకంటే ఐ బిలీవ్ దాట్ ద వర్డ్, వెన్ వీఆర్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఈజ్ లైక్ అ సీడ్. మనం తెలుసు కదా, ఒక విత్తనం లాంటిది అది. ఆ విత్తనము నీళ్ళు ఏమంటారు, ఆ విత్తనం మనము వాళ్ళలో వేయడమే ఆలస్యము. దేవుడు వాళ్ళలో ఏమంటారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళను పరిశుద్ధాత్మ చేత వాళ్ళని కూడా అభిషేకించి వాళ్ళని రక్షించుకుంటాడని. ఐ ఆల్వేస్ జస్ట్ ప్రాక్టీస్ దాట్. ఏదైనా వాక్యం ఒకరికి రిలేటెడ్ ఉందా అది వాళ్ళతో మాట్లాడేసేయాలి. వాళ్ళు ఏమనుకున్నా అనుకోకపోయినా, అప్పుడు వాళ్ళకి అరే బైబిల్ ఇంత ఉందా అనేసి వాళ్ళు తెలుసుకొని వాళ్ళతోటి దేవుడు ఎలా మాట్లాడుతూ మనకు తెలియదు. కానీ మన వాక్యాన్ని బాగా కలిగి ఉంటే ఎవరు ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా, ఎవరు కనిపించినా కానీ వాళ్ళకి ఏదో విధంగా వాక్యమును మనం బోధించిన వారం అవుతాము. అదే కాకుండా ఈవెన్ మనం జీవించే విధానంలో కూడా వాళ్ళకు బోధించిన వాళ్ళం అవుతామని. We have to speak the word of God, and that is why you have been anointed with the Holy Spirit.
రైట్. ఇంకా ఒకసారి ముందు కూడా చదవచ్చు ఇఫ్ యూ హ్యావ్ టైమ్. వర్స్ 16, అదే యాక్ట్స్ చాప్టర్ 2 వర్స్ 16 కూడా చదవండి, 16 to 18. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినముల యందు నేను మనుష్యుల అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. అంటే వాళ్ళు ప్రవచించెదరు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే వాళ్ళకు ద సేమ్ వే దట్ వీ వర్ స్పీకింగ్, ది అటరెన్స్ విల్ బి గివెన్. ఇక్కడ జోయల్లో కూడా ప్రాఫెట్ జోయల్ ద్వారా మాట్లాడినట్టే, ఇన్ ద లాస్ట్ డేస్ నేను ఆత్మని కుమ్మరిస్తాను అందరి మీద, అండ్ దే షాల్ ప్రాఫెసై. ప్రాఫెసీ ఈజ్ నథింగ్ బట్ టు స్పీక్. అంటే తనకు తెలిసింది కాదు, తనకు దేవుడు మాట్లాడుతుంది చెప్పడము. To preach the word of God is nothing short of prophesying. The word itself is like a prophecy. అది మనం మాట్లాడుతుంటే ఒక ప్రవచనంలాగా మన నుంచి బయలువెళ్తుంది. మనం వాక్యం చెప్పినప్పుడు వాక్యము, ప్రవచించినప్పుడు ప్రవచనం కాదు. ఈవెన్ వాట్ వీఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈవెన్ వెన్ వీఆర్ ప్రీచింగ్ ద వర్డ్ గాడ్, వీఆర్ నాట్ జస్ట్ ప్రీచింగ్ బట్ వీఆర్ ప్రొఫెసయింగ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ పీపుల్. చాలా వాక్యాలు చెప్తుంటే అది ప్రవచనాల్లాగా అనిపిస్తుంటుంది. అది మనకు కొత్త విషయం తెలిసినప్పుడు అది మన జీవితంలో విడుదలైనట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ హౌ యూ మస్ట్ డూ ద మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ అని, అది పరిశుద్ధాత్మని చేత నింపబడి మనము చేయాలని కూడా చెప్తున్నాను. నాట్ బై మైట్, నాట్ బై పవర్, బట్ బై ద స్పిరిట్ అని కూడా ఒక వాక్యం ఉంటుంది. మనం అదే ఆత్మ యొక్క సహాయంతో మనం తెలుసుకోవాలి, బోధించాలి. అండ్ వాట్ ఎవర్ మినిస్ట్రీ దట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ us, వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్. నేను ఐమ్ ట్రైంగ్ టు ఫైండ్ దట్ వర్స్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు. కానీ అదే యాక్ట్స్ ముందు వాళ్ళు ఎలాగ వెళ్ళి వాళ్ళు సేవ చేస్తున్నారో కూడా మనం చూస్తాము. అక్కడ ద గేట్ దట్ వాస్ బ్యూటిఫుల్ అనే ఒక గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటారు, పుట్టుక నుంచి కాలు బాలేని వాడిని లేపేసి వాళ్ళు నడిపిస్తారు. సిల్వర్ అండ్ గోల్డ్ ఐ హ్యావ్ నన్, బట్ వాట్ వీ హ్యావ్ వీ గివ్ అనేసి ఆయనను స్వస్థపరిచి లేపారు. అదే కాకుండా వాళ్ళు మర్మాలు వెళ్ళి అక్కడ ఏమంటారు, టెంపుల్లో వెళ్ళి వాళ్ళు మర్మాలు బోధిస్తూ ఉంటే, వీళ్ళేనా చేపలు పట్టేటోడైనా ఇప్పుడు మాట్లాడేది అని అంటే వాళ్ళు షాక్ అయిపోయారంట. ఇంత తెలివితోటి వాళ్ళు ఎలాగ మాట్లాడగలుగుతున్నారు, ఇంత జ్ఞానంతో వాళ్ళు ఎలాగ మాట్లాడగలుగుతున్నారంటే అది మరేంటో కాదు, it is the utterance that the Spirit of God is giving. I'm trying to search that verse. Just give me just a second. అంటే వీళ్ళేనా మాట్లాడేది అనేసి వాళ్ళు షాక్ అవుతారంట. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సీ. ఐ హోప్ యూ డిడ్ంట్ ఫైండ్ ఇట్. 1 second. టూ 7 అనుకుంటా. ఇది కాదు, సారీ. Hmm. 4:13. Yeah, 4:13 ఒకసారి చదువుతాం. యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 13. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన
ఆ చాలు, మనుష్యుడు ఇక్కడ ఇంగ్లీష్లో ఇంకా ఎక్కువ రాసినారు. ఐఎమ్ సారీ, ఐ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. నౌ దే now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled. They took knowledge of them that they had been with Jesus. అంటే వాళ్ళు ఏంది ఇంత ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు, వీళ్ళు అసలు చదువు కూడా చదవలేదేమో, వీళ్ళకి ఏం తెలియని మనుషులు ఇంత ఎలాగ బోల్డ్నెస్తో మాట్లాడుతున్నారు, ఇలాంటి మాటలతోటి ఎలాగ వాళ్ళు మాట్లాడగలుగుతున్నారని, వీళ్ళే కదా యేసుప్రభుతో కూడా ఉన్నవారు అని వాళ్ళు గుర్తెరిగినరంట. దే వర్ అమేజ్డ్ ద వే, అంటే ఇలాంటి మాటలతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక చదువులేని మనిషి అలా మాట్లాడలేడు, చాలా జ్ఞానము గల వ్యక్తి మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు, మర్మాలు తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారని పేతురు యోహాను గురించి వాళ్ళు అక్కడ సాక్ష్యం ఇచ్చిండ్రు. అంటే ఏంటి, హౌ వర్ దే ఏబుల్ టు డూ? ఇట్ వాస్ ఆఫ్టర్ ద డే ఆఫ్ పెంటికాస్ట్ వెన్ దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దే వర్ ఏబుల్ టు స్పీక్ ఇన్ దట్ వండర్ఫుల్ వే. మనం కూడా అంటారు చాలాసార్లు ఒక దగ్గర ఉంటుంది, ఫూల్స్ని తీసుకొని వచ్చి దేవుడు జ్ఞానం కలిగి వాళ్ళకి జ్ఞానం ఇప్పిస్తాడంట. లైక్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద ఏమంటారు మనకున్న చదువులు దాన్ని బట్టి కాదు, మనం చేసిన పనులు దాన్ని బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మని చేత మనం నింపబడితే ఆయన జ్ఞానం మనకు బోధించి ఆయన మాటలు మన నోటిలో నింపి మనతోటి బోధిస్తాడంట. ది అటరెన్స్, వై am I saying this is because ది అటరెన్స్, మనం మాట్లాడే మాటలు ఆయన నాలుకల వల్ల ఎందుకు దిగి వచ్చినాడంటే మన నోటికి ఆయన మాటని తీసుకురావడానికి. అది పరిశుద్ధాత్మనే మాట్లాడతాడంట. ఆ పరిశుద్ధాత్మని వెనకాల ఎవరో కాదు, కానీ యేసు ప్రభువే మన ద్వారా మాట్లాడతాడు. యేసు ప్రభుకు ఉన్న జ్ఞానానికి మితి లేదు. ఆయన మాట్లాడితే, ఆయన మన ద్వారా మాట్లాడితే అందరూ చూసి నిల్చోవాలి. అండ్ దే విల్ బి మార్వల్డ్ with the wisdom and the kind of wisdom with which the words will be spoken. And that is why we have to depend on the Holy Spirit. పరిశుద్ధాత్మని మనం ఎందుకు అంతగా ఆధారపడాలంటే, వాక్యము బోధించాలైనా ఎవరికైనా బోధించాలైనా కానీ పరిశుద్ధాత్మని మీద ఎందుకు ఆధారపడాలంటే, మనకు మనంగా ఏది మాట్లాడకూడదు. యేసు ప్రభు కూడా ఆయన ఏం చెప్తాడంటే, నేనుగా నేను ఏమి మాట్లాడను, నా తండ్రి ఏదైతే చూపిస్తాడో అదే నేను మీకు ఏమంటారు మాట్లాడతానని చెప్తాడు. అలాంటి ఆధారపడి పరిశుద్ధాత్మని యొక్క నింపుదల మీద ఆధారపడి మనము ఆయన పరిచర్య చేయాలి. ఆయన వాక్యము మాట్లాడాలన్నా కానీ దాని ద్వారానే చేయాలని ఇక్కడ చెప్తున్నాడు. ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ వాస్ ది అటరెన్స్, వెరీ రీజన్ విత్ విచ్ ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్, విచ్ ఇస్ ది అండర్స్టాండింగ్. మనకు అర్థం చేసుకోవాలని ఏ కారణంగా అయితే పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడో, మనము ఏ బోధనైతే మాట్లాడాలో మనకు నాలుకల లాగా మన మీద దిగి వచ్చి పరిశుద్ధాత్ముడు మనకు ఉచ్చారణ మనం కలుగజేస్తాడో, మాటలు ఏదైతే కలుగజేస్తాడో అదే విధంగా మనము వెళ్ళి పరిచర్య చేయాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. అండ్ ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్ వాట్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ హియర్. అండ్ ఎలాగైతే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామో అదే విధంగా మనము ఆయన మాటలు మనము ఇతరులకు పంచుకోవాలని దేవుడు ఈరోజు మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. అండ్ దట్ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. స్పెండ్ టైమ్, మీకు పర్సనల్గా మీరు ఒక సంఘంకి వెళ్ళడమే కాదు, ఎవరో చెప్పిన వాక్యం ఒక్కటి వినడమే కాదు, కానీ యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ వర్షిప్, స్పెండ్ టైమ్ ఇన్ ద స్పిరిట్. అండ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్. అండ్ టు బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు ప్రీచ్ ద వర్డ్. అలాగే మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలని, ఆత్మచేత నింపబడి మనము బోధించాలని కూడా దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై హీ మేనిఫెస్టెడ్ దాట్ వే. మన దగ్గరకు వస్తే మనము ఆయన వాక్యంని ఎలాగా ప్రజల దగ్గర తీసుకెళ్ళాలో అనేసి అదే కారణంగా మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడనేసి ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. లెట్ us గో ఇంటూ అ మోడ్ ఆఫ్ ప్రేయర్. మనం ఈరోజు ఇంకా దీని విషయమై దేవుడు మనతోటి ఈరోజు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని ధ్యానించుకుంటూ మనం ప్రార్థిస్తామండి. లెట్ us pray. Father, we thank you, Lord. We thank you, Father, for the anointing and the filling of the Holy Spirit, the baptism of the Holy Spirit that you have given us. అవును తండ్రి, మేము నీటి బాప్తిస్మము పొందుకొని ఉన్నాము, కానీ దానితో పాటు యేసు ప్రభు ద్వారానే, ఎలాగైతే యోహాను చెప్పాడో యేసు ప్రభు ద్వారానే మేము పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం, ప్రతి పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం మేము పొందుకొని ఉన్నాము తండ్రి. కానీ అది అక్కడి వరకు ఆగకుండా
తండ్రి అది అంతవరకే పరిమితి కాకుండా తండ్రి, ఎస్ మేము యేసుని ప్రభువుగా ఒప్పుకుంటున్నామంటే మేము కలిగి ఉన్నాము, అవును కలిగి ఉన్నాము, కానీ దాని ద్వారా ఏమైతే కార్యము జరగాలో అది జరగకుంటే తండ్రి నీవు ఇచ్చిన కారణము సఫలం అవ్వదని ఈరోజు చెబుతున్నావు తండ్రి. టు స్పీక్ ది అటరెన్స్ దట్ ద హోలీ స్పిరిట్ గివ్స్, ఓ లార్డ్ ఫాదర్, టు రివీల్ ద సీక్రెట్స్, టు రివీల్ ద థింగ్స్ ఆఫ్ ద ఫాదర్ టు ద వరల్డ్. అండ్ తండ్రి వాక్యమును ఇంకా లోతుగా అర్థం చేసుకునే ఒక తండ్రి సామర్థ్యమును మాకు పరిశుద్ధాత్మ ద్వారా కలుగజేసి, అదే కాకుండా ఆ పరిశుద్ధాత్ముడు మా నోటి మీద యేసు ప్రభు యొక్క మాటలు కూడా పెట్టి మరి బోధిస్తాడని, అది మా యూదులకి పరిమితం కాకుండా తండ్రి అన్య దేశాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలని తండ్రి, అన్య భాషల ద్వారా నువ్వు తండ్రి నువ్వు బయలుపరుచుకున్నావు తండ్రి. అదేవిధంగా తండ్రి మాకు తెలిసిన విధంగానే తండ్రి మేము వెళ్ళి తండ్రి నీ సువార్తను ప్రకటించి వీలైనంత వరకు తండ్రి మేము నీ మాటలను తండ్రి బోధించే కృపను దయచేయండి. అలాగ మీకు సాక్షులుగా ఉండే కృపను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు సాక్షులుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. వి ప్రే దట్ వీ విల్ రిమైన్ యాజ్ విట్నెసెస్ టు యూ లార్డ్ ఫాదర్, బికాస్ వీఆర్ స్పీకింగ్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ టు ద పీపుల్. అండ్ దిస్ ఇస్ తండ్రి నిన్ను పరిపూర్ణంగా బయలుపరిచిన క్రీస్తు యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటే తండ్రి నీవు తండ్రి మనుషులకు నీ మహిమ అంతటితో తండ్రి నిన్ను బయలుపరుచుకుంటావని తండ్రి, మా ద్వారా ఈ పనిని మీరు చేస్తారని మేము ఇట్టి భాగ్యమును మేము కలిగి ఉన్నామని నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఓ లార్డ్ ఫాదర్. తండ్రి యేసు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినాడు, కానీ తండ్రి హీ ఆల్సో రిక్వైర్డ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టు బి ఏబుల్ టు డూ వాట్ హీ హ్యాడ్ టు డూ. తండ్రి తన మీద తను ఆధారపడవచ్చు, ఎందుకంటే తను దేవుడు అయి ఉన్నాడు, కానీ తండ్రి పరిశుద్ధాత్ముని మీద ఎలాగైతే తను ఆధారపడి తనకు తానుగా ఏది చెప్పకుండా తండ్రి తన సేవ అంతటిలో తండ్రి పరిశుద్ధాత్మని యొక్క సహాయం తీసుకొని చేశాడు, అలాగే మేము కూడా నీ మీద ఆధారపడుతూ సేవ చేయాలని ప్రార్థిస్తున్నాం. మా సేవ కాదు, మా సేవ అని కాదు తండ్రి, నీ యొక్క సేవ మా ద్వారా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. డూ యువర్ మినిస్ట్రీ త్రూ అస్ ఓ లార్డ్ ఫాదర్. ఇట్ ఈస్ నాట్ అవర్ ఓన్ మినిస్ట్రీ ఫాదర్, but the ministration of the Holy Spirit through us, oh Lord Father, that we pray that you will do. Father, anoint many people, Father, in this end times తండ్రి, ఈ ఆఖరి రోజుల్లో తండ్రి ఎందరినో లేపి తండ్రి, ఎందరో తండ్రి ధైర్యముగా వెళ్ళి ఈ వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా పరిశుద్ధాత్ముని చేత నింపబడి టు టేక్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, దోస్ అండర్స్టాండింగ్స్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్, లెట్ దెమ్ గో అవుట్ దేర్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ ద వే అండ్ ఫార్మ్ దట్ ద పీపుల్ మే అండర్స్టాండ్. తండ్రి నువ్వు అన్య భాషల్లో మాట్లాడితే తండ్రి వాళ్ళకి అర్థమయ్యే విధానంగా తండ్రి మాట్లాడే ఒక ఉచ్చారణ కూడా వాళ్ళకు కలుగ చేయమని, వాళ్ళను అలాగ సహాయం దయచేసి ఎందరికో తండ్రి నీ వాక్యాన్ని, నీ సత్యాన్ని, నీ యొక్క సన్నిధిని తండ్రి వాళ్ళు తీసుకొని వెళ్ళి తండ్రి నీ సేవ చేయలాగున తండ్రి, let them go to the uttermost parts of the world and preach the gospel of Christ. And నీ వాక్యంని ఎక్కడెక్కడెక్కడైతే బోధింపబడుతుందో తండ్రి అక్కడ నీవు మహిమపరచబడుతున్నావు అని కూడా నీవు సెలవిచ్చా. నీకే వందనాలు తండ్రి. నిన్ను ఇలాగ మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండే కృపను దయచేయమని మాకు ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఎవరెవరైతే లైవ్ని చూస్తున్నారో తండ్రి, ఎవరెవరైతే ఏ ఇబ్బందుల నుంచి వెళ్తున్నారో నీవు అన్నీ కూడా ఎరిగి ఉన్నావు తండ్రి. యూ హ్యావ్ blessed them and anointed them and baptized them with the Holy Spirit, Father, not just to remain in their struggles, O Lord Father, but to come out of them with the power. తండ్రి మీరు శక్తిని పొందుకుంటారని మీరు చెప్పారు తండ్రి. అదే శక్తితోటి తండ్రి వాళ్ళకు వారుగా స్వస్థపడమే కాకుండా ఎందరినో స్వస్థపరిచి ఎందరినో సమస్యల నుంచి బయటికి తీసుకునే సామర్థ్యం వాళ్ళకి ఇస్తారని తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా చేస్తావని నీ బోధించావు తండ్రి. అదేవిధంగా తండ్రి ఎవరెవరైతే ఏ ఇబ్బందుల నుంచి అయితే వాళ్ళు వెళ్తున్నారో తండ్రి వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఫాదర్, వి కమాండ్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఫీవర్స్, ఎవ్రీ సార్ట్ ఆఫ్ కాఫ్, కోల్డ్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ వీక్నెస్ తండ్రి, బలహీనతల వల్ల తండ్రి ఏదైతే కాఫ్, కోల్డ్, సరిది, దగ్గు నుంచి వాళ్ళు వెళ్తున్నారా, ఐ కమాండ్ దట్ కాఫ్, ఐ కమాండ్ దట్ కోల్డ్, ఐ కమాండ్ దట్ ఫీవర్ టు కంప్లీట్లీ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ బాడీస్. ఐ కమాండ్ ఇట్ to come out of them in the name of Jesus. Father, I release
రిలీజ్ యువర్ లైఫ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి వాళ్ళకి ఇంకా ఆ వీక్నెస్ నుంచి వాళ్ళు వెళ్ళకుండా చురుకుగా వాళ్ళు తండ్రి నీ జీవాన్ని పొందుకొని లెట్ దెమ్ బి క్విక్కెండ్ ఫాదర్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫాదర్ లెట్ దెమ్ బి రివైవ్డ్ అండ్ రిస్టోర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎలాంటి బలహీనత వాళ్ళలో మిగులకుండా పరిపూర్ణ స్వస్థత వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే కాకుండా తండ్రి ఎవరెవరైతే ఎలాంటి తండ్రి ఇష్యూస్ నుంచి వాళ్ళు వెళ్తున్నారా తండ్రి, ఎలాంటి బలహీనత తండ్రి, అది ఎముకల బలహీనత అయినా కానివ్వండి, నరాల బలహీనత కానివ్వండి తండ్రి, వాటన్నిటి నుంచి వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఐ కమాండ్ దెమ్ టు బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి ఏ బలహీనత తండ్రి వాళ్ళని ఇంకనూ తండ్రి నడవడానికి ఇబ్బందిగా ఉన్నా తండ్రి, ఏదైనా పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా, కన్సిస్టెంట్గా వాళ్ళు పని చేయలేకపోతున్నారా తండ్రి, వాటన్నిటి నుంచి వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఐ ప్రే లెట్ them be healed of every sort of weakness in their bones or in their nervous system, oh Lord Father. తండ్రి వాళ్ళని బలపరచండి తండ్రి. తండ్రి వాళ్ళకు తెలియకుండా వాళ్ళ చేతులు షేక్ అయిపోతున్నాయా తండ్రి, వాళ్ళకు తెలియకుండా తండ్రి కొన్ని విషయాలు వాళ్ళు బలహీనంగా ఉంటున్నారా తండ్రి. ఐ కమాండ్ లెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, లెట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ బి రిలీజ్డ్ ఇన్ టు దేర్ బాడీస్, లెట్ దెమ్ బి రిస్టోర్డ్, లెట్ దెమ్ బి రివైవ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ బలహీనత ఇంకా వాళ్ళలో కొనసాగింపకుండా తండ్రి నీ జీవముతో వాళ్ళని నింపుతున్నాను తండ్రి. ఐ రిలీజ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ లెట్ దెమ్ బి స్ట్రెంగ్థెన్, లెట్ దెమ్ బి ఎంపవర్డ్ టు లివ్ అ స్ట్రాంగ్ లైఫ్ ఓ లార్డ్ ఫాదర్. ఎలాంటి వీక్నెస్ అది మోకాళ్ళలో కానివ్వండి, జాయింట్స్లో అయినా కానివ్వండి, పరిపూర్ణ స్వస్థతని ప్రతి ఒక్క ప్రదేశానికి నేను విడుదల చేస్తున్నాను తండ్రి. ఐ రిలీజ్ ద హీలింగ్ అపాన్ దేర్ బోన్స్ అండ్ జాయింట్స్ అండ్ ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఇష్యూ ఓ లార్డ్ ఫాదర్, లెట్ ఇట్ బి హీల్డ్ ఐ ప్రే. అండ్ ఫాదర్ ఐ ఆల్సో ప్రే ఫాదర్, ఎవరెవరైతే తండ్రి ఎవరెవరైతే స్కిన్ అలర్జీస్ నుంచి వెళ్తున్నారో తండ్రి, ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఎలర్జీ ఇన్ దేర్ స్కిన్, ఎవ్రీ సార్ట్ ఆఫ్ ఇష్యూ ఇన్ దేర్ స్కిన్ ఫాదర్, సెన్సిటివిటీ వల్ల తండ్రి, తండ్రి గాలి వల్లనైనా వేడి వల్లనైనా తండ్రి, దేని వల్లనైనా తండ్రి వాళ్ళకు ఆ అలర్జీస్ కానీ ట్రిగర్ అవుతున్నాయా, లేకపోతే ఏదైనా స్కిన్ మీద ఒకలాంటి ప్యాచెస్ ఉన్నాయా తండ్రి, వాటి నుంచి తండ్రి నీవు నూతనమైన తండ్రి స్కిన్ బాలుడు వంటి చర్మము నువ్వు ఇచ్చినట్టు తండ్రి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఉంటుంది. అలాంటి చర్మము వాళ్ళకు దక్కునట్లుగా యేసు నామంలో ఇంకా వాళ్ళు సిగ్గుపడకుండా ఆ పరిపూర్ణ స్వస్థత వాళ్ళు పొందుకునేటట్లుగా ఐ రిలీజ్ ద హీలింగ్, ఐ రిలీజ్ ద కంప్లీట్ హీలింగ్ ఫ్రమ్ ఎవ్రీ అలర్జీ, ఐ రిలీజ్ కంప్లీట్ హీలింగ్ టు ఎవ్రీ ఫాదర్ ప్యాచ్ ఆఫ్ స్కిన్ దట్ హెస్ బీన్ డిస్ట్రాయిడ్. తండ్రి కాలిపోయినా కానీ దానికి స్వస్థతను అనుగ్రహించమని తండ్రి యేసు నామములో ఆ పాత చర్మము వెళ్ళిపోయి తండ్రి కొత్త చర్మం వచ్చిన గాకనే యేసు నామములో ప్రకటిస్తున్నాము. లెట్ దెమ్ రిసీవ్ న్యూ స్కిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే. అండ్ లార్డ్ ఫాదర్ ఎవరైతే తండ్రి అవయవాలు తండ్రి చెడిపోయిన అవయవాలైనా కానీ, అది వాళ్ళ అలవాట్ల వల్ల కానివ్వండి, దేని వల్ల అయినా కానివ్వండి తండ్రి, వాళ్ళకు మన బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చి తండ్రి వాళ్ళ అవయవాలు కానీ ఏదైనా లెవెల్స్లో కానీ వాళ్ళకు కరెక్ట్గా లేదు అని చెప్పినట్లయితే తండ్రి ఐ ప్రే ఫర్ న్యూ ఆర్గన్స్ టు బి రిలీజ్డ్. ఫాదర్ ద వర్డ్ దట్ వాస్ విత్ గాడ్ త్రూ హిమ్ ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ అని చెప్పినావు తండ్రి. అదే వాక్యము మా నోటి మీద పెట్టి ఉన్నావు తండ్రి. అదే శక్తితోటి యేసు నామములో నూతనమైన అవయవాలు వాళ్ళు పొందుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాను. ఫాదర్ ఇఫ్ దేర్ హార్ట్స్ ఆర్ వీక్, ఇఫ్ దేర్ వాల్వ్స్ ఆర్ బ్యాడ్, ఫాదర్ ఐ ప్రే లెట్ దెమ్ రిసీవ్ అ న్యూ హార్ట్, లెట్ దెమ్ రిసీవ్ అ న్యూ లివర్, లెట్ దెమ్ రిసీవ్ అ న్యూ లంగ్, లెట్ దెమ్ రిసీవ్ అ న్యూ కిడ్నీ ఓ లార్డ్ ఫాదర్. తండ్రి మరలా వెళ్ళి తండ్రి ట్రాన్స్ప్లాంటింగ్ అని వాళ్ళు వెళ్ళిన అవసరం లేకుండా తండ్రి లెట్ దెమ్ రిసీవ్ ది సూపర్ న్యాచురల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గన్స్ ఐ pray in the name of Jesus, let them have these new organs. And Father వాళ్ళు మళ్ళా రిపోర్ట్ స్కాన్కి వెళ్ళినా కానీ, టెస్ట్కి వెళ్ళినా కానీ, let them receive normal reports, oh Lord Father. Let the doctors testify that they have been healed from this issue. Father ఈ యొక్క సమస్య నుంచి the complete restoration ఎలాగుంటుందో, క్రీస్తు తండ్రి అయిన దేవుడు సృజిస్తే ఎలాగుంటుందో, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళ తండ్రి వాళ్ళ శరీరంలో ఈ స్వస్థతను పొందుకొని ఆ పర్ఫెక్షన్ని, ఆ పరిపూర్ణతను వాళ్ళు రుచి చూడనట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే హార్ట్ ఇష్యూస్ నుంచి వెళ్తున్నారో తండ్రి, వాళ్ళకు స్టంట్స్ ఉన్నా కానివ్వండి తండ్రి, వాళ్ళకు తండ్రి హై కొలెస్ట్రాల్ వలనో ఏ విషయం వలనో వాళ్ళ హార్ట్ రిస్క్లో ఉన్నదని డాక్టర్స్ చెప్పినను తండ్రి, వాటన్నింటిని నువ్వు ఎరిగి ఉన్నావు తండ్రి. వాటన్నిటి నుంచి నువ్వు స్వస్థతను అనుగ్రహించగలుగుతాను తండ్రి. నీ సామర్థ్యం మీద మేము తండ్రి కన్నులు ఎత్తి చూస్తున్నాము తండ్రి. వి ప్రే ఫాదర్, let their hearts be healed, let the weakened hearts be healed, let every cholesterol
come down, and Lord Father, let them be healed, restored and revived, O Lord Father. Let them change their food habits, let them change their lifestyles, Father, but also let them receive this healing from the Father, that their heart condition is completely improved and that they will fear no more. తండ్రి వాళ్ళకు ఈ తండ్రి గుండె సమస్యల నుంచి వాళ్ళు బాధపడుతున్నారా, భయపడుతున్నారా, ఎప్పుడు ఏది సంభవిస్తుందో అని భయపడుతున్నారు, ఆ చింతలన్నిటి నుంచి వాళ్ళను తొలగించి పరిపూర్ణంగా వాళ్ళని స్వస్థపరిచి తండ్రి, let them have a wonderful health, let them have a wonderful heart health, O Lord Father, I pray. And తండ్రి ఏ ఇష్యూస్ నుంచి అయినా వాళ్ళు వెళ్తున్నారా తండ్రి, ఈవెన్ మరణకరమైన వ్యాధుల నుంచి వాళ్ళు బాధపడుతున్నారా, Father, let them be healed. Father, let them be healed, O Lord Father. తండ్రి మరణం మాకు రాసి పెట్టలేదు తండ్రి, జీవం యొక్క తండ్రి వారసులము తండ్రి మేము, కాబట్టి we release life into this dead situations, life into this dead bodies, O Lord Father. తండ్రి మరణానికి దారి తీస్తుందా, we restore and revive those bodies in the mighty name of Jesus. We release life into those bodies in the mighty name of Jesus, O Lord Father. As a church we pray for every person who is going through this deadly disease, O Lord Father, let them receive complete restoration. తండ్రి మరణకరమైన వ్యాధి నుంచి వెళ్తున్నారా తండ్రి, అది వాళ్ళ తోబుట్టులైనా కానివ్వండి, స్నేహితులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి తండ్రి, we as a church release life into those bodies, జీవముని విడుదల చేస్తున్నాం తండ్రి. మరలా వాళ్ళు తండ్రి ఆ హాస్పిటల్లోనే తండ్రి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఏం జరుగుతుందో అనే బాధతోటి కాకుండా, let them come out, let them be healed and let them come out of those hospitals in the name of Jesus, and let them live a wonderful precious life, O Lord Father, live as a testimony to the Father. తండ్రి వాళ్ళకు తండ్రి వాళ్ళ జీవితంలో ఈ గొప్ప కార్యమును చేసి నీకు సాక్షులుగా వాళ్ళని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. let them receive life into their bodies, restoration into their bodies. Father, ఏ ఇష్యూ అయితే తండ్రి, ఏ మరణకరమైన వ్యాధి ఉందా, I command it to get out of their bodies in the mighty name of Jesus. let them receive life, O Lord Father, let them receive life, O Lord Father. తండ్రి మరలా తిరిగి వాళ్ళు జీవించగలిగే కృపను వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా తండ్రి ఎవరైతే కుటుంబ సమస్యల నుంచి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా తండ్రి, let them receive peace, let them receive restoration of a family. వండర్ఫుల్, ఒక సమయంలో మంచిగా ఉండింది, ఇప్పుడు మంచిగా లేదు అనే పరిస్థితులు లేకుండా, let their lives be changed, let their lives be transformed, and let them live a peaceful, happy, love-filled life, O Lord Father. ప్రేమ కలిగిన, సమాధానం కలిగిన, సంపూర్ణ ఆనందమును కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవించే కృపను వాళ్ళకి మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం. let their lives be restored, O Lord Father. let those families no more go through that painful situation. తండ్రి వాళ్ళకు నొప్పిని కలిగజేస్తూ, బాధని కలిగజేస్తూ, సమాధానం లేని సమస్యల నుంచి తండ్రి వాళ్ళు వెళ్తున్నారా, let them come out of all those issues, O Lord Father. తండ్రి కొంతమందికి తండ్రి ఆ జీవితంలో వెళ్తున్న పరిస్థితుల వల్ల ఉన్న స్ట్రెస్ వల్ల తండ్రి ఎన్నో వ్యాధుల నుంచి వాళ్ళు వెళ్తుంటారు తండ్రి, కానీ ఆ తండ్రి వాళ్ళ జీవితంలో ఏ సమస్య లేకుండా చేసి దానివల్ల వాళ్ళకు నెమ్మదైన మనస్సుని తండ్రి, అదే కాకుండా దాని ద్వారా తండ్రి పరిపూర్ణ ఆరోగ్యంతో వాళ్ళని దీవించమని ప్రార్థిస్తాను తండ్రి. let them come out of all those issues one by one at once. let them come out of all those issues, O Lord Father. అది ఆర్థిక పరిస్థితులను కానీ, కుటుంబంలో ఏదో కలహాల వల్ల, ఏదో ఎవరితో సమాధానం లేని పరిస్థితిలో, లేకపోతే ఏదో తండ్రి శుభకరమైన తండ్రి సందర్భం వాళ్ళకి జరిగిందో తండ్రి, వాటన్నిటి నుంచి తండ్రి నీవు వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి తండ్రి నీవు ఎరిగి ఉన్నావని, నీకు సామర్థ్యం ఉందని వాళ్ళని నమ్మి తండ్రి ప్రతి ఇబ్బంది నుంచి వాళ్ళని బయటికి తీసుకురామని, చెయ్యి పట్టుకొని వాళ్ళని బయటికి తీసుకురామని తండ్రి, ఎంత సులువు లేని తండ్రి చిక్కులో నుంచి వాళ్ళు వెళ్తున్నా కానీ, ఎంత కష్టకరమైన పరిస్థితిలో వెళ్తున్నా తండ్రి, సులువుగా తండ్రి వాళ్ళని బయటికి తీసుకొని రామని మేము యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే కాకుండా తండ్రి ఎవరికైతే పెళ్ళి అవ్వాలని వీళ్ళు వేచి చూస్తున్నారో, ఫాదర్, let them receive the right partner in the name of Jesus. తండ్రి వాళ్ళు మనసులో ఎంతో తండ్రి చింతలో నుంచి వెళ్తున్నా, భయంలో నుంచి వెళ్తున్నా, ఎలాంటి వాళ్ళు వస్తారో అని వాళ్ళు మనసులో కలిగి ఉన్నా కానీ తండ్రి, let them, Father, receive the right person into their life, O Lord Father. భయము లేకుండా తండ్రి ధైర్యముతో తండ్రి, దేవుడు నాకు మంచి వధువుని ఇస్తారని ఒక ధైర్యముతో తండ్రి వాళ్ళను తండ్రి ఏ రాంగ్ కనెక్షన్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోయి తండ్రి, let them receive clarity, O Lord Father. And Lord Father, let them break from all those wrong
connections and let them invite the right person into their life. And Lord Father, నీవు పంపించిన వరుడిని, నీవు పంపించిన వధువుని వాళ్ళు పొందుకునేటట్లుగా వాళ్ళ జీవితం సుఖమయంగా, సమాధానంగా, ప్రేమతో నిండబడి ఉన్నట్లుగా నీవు వాళ్ళని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఉద్యోగాల గురించి చూస్తున్నారో తండ్రి, let them receive those jobs, even promotions, oh Lord Father, let them be raised to a level of a head, oh Lord Father. తండ్రి, తలగా నిర్మించిన మమ్మల్ని, తలగా చేస్తానని వాగ్దానం చేసిన మమ్మల్ని తండ్రి, మహిమగల సింహాసనం మీద అధిరోపం చేస్తానని వాగ్దానాలు కలిగి ఉన్న మేము తండ్రి అధిక మహిమలోకి మేము ప్రవేశించడానికి తండ్రి తలగా ఉండే పరిస్థితులను ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. Let them be the heads in their organization, and if not, let them start their own business and be the head of that business, oh Lord Father. Let them be their own boss, and let their boss be you, oh Lord God. తండ్రి, నీ యొక్క సహాయంతో వాళ్ళు ఏలుబడి చేయనట్లుగా, నీ యొక్క సహాయంతో వాళ్ళ బిజినెసెస్ కానీ వాళ్ళ పొజిషన్స్లో కానీ వాళ్ళు రాణించినట్లుగా నీ తండ్రి వాళ్ళని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ మహిమ నుంచి అధిక మహిమకు వెళ్ళే కృపను దయచేయండి తండ్రి. అన్ని కొత్త జాబ్స్ వాళ్ళకు వచ్చినట్లుగా తండ్రి, ఈ మార్కెట్ ఎలాగున్నా కానివ్వండి తండ్రి, వాళ్ళకు రావడానికి వాళ్ళని నేను నిర్మించినావు కాబట్టి let them receive the perfect job that will make them settle and have a wonderful life, oh Lord Father. Thank you Lord Jesus. ఏ ఒక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ నుంచి వెళ్తున్నా కానీ తండ్రి, ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నిటి నుంచి వాళ్ళని బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ బిజినెస్ నడిపిస్తున్నా కానీ let them receive those profits తండ్రి. the earth will bring you increase అని చెప్పిన వాగ్దానాన్ని కలిగి ఉన్నాం తండ్రి. let the earth bring them increase. రాజులు వచ్చి వాళ్ళకు పనిని ఇస్తారని తండ్రి నువ్వు వాగ్దానాలు చేసినావు కాబట్టి let them receive big clients, big deals, and Lord Father, let them go from Father riches to riches and glory to glory, oh Lord Father, I pray. Thank you Lord Jesus. తండ్రి, ఇవన్నిటి విషయాల్లో తండ్రి నీవు కార్యములు చేయబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరో జీవితాలను నువ్వు ఇలాంటి ప్రార్థనల ద్వారా మారుస్తున్నందుకు, ఎందరికో తండ్రి నీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని అందచేస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ who have stayed tuned ఇంతవరకు లైవ్ చూసిన వాళ్ళకి we thank you. అండ్ ఇక్కడైనా బ్రేకేజ్ అయితే సారీ, బట్ ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ డు కీప్ దెమ్ ఇన్ ద కమెంట్స్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ మెన్షన్ చేయమని చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఉమా రెడ్డిపోకు గారు ప్రైజ్ ది లార్డ్, మార్తా ధనశ్రీ గారు ప్రైజ్ ది లార్డ్, ఫ్లారెన్స్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి, అండ్ క్రాంతి గారు, బన్నీ ప్రైజ్ ది లార్డ్ బన్నీ, మోహన్ కుమార్ గారు ప్రైజ్ ది లార్డ్, మీనా నరసింహ గారు ఎస్ ప్రైజ్ ది లార్డ్ అండి, శివకుమారి గారు, శ్రీనివాస్ గారు బ్రదర్ ప్లీజ్ pray for that our land issues okay in Arkapalli Elwal okay Father తండ్రి వి ప్రే ఫర్ శ్రీనివాస్ గారు తండ్రి, వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ ఏదైతే కోర్టులో ఉన్నాయో తండ్రి వాటన్నిటిలో నుంచి తండ్రి వాట్ ఎవర్ ఇష్యూస్ హ్యావ్ కాజ్ దెమ్ తండ్రి, ఏ సమస్య వాళ్ళకి ఈ చుట్టుకుందో ఈ యొక్క ల్యాండ్ విషయంలో అవన్నిటి నుంచి వాళ్ళని బయటకు తీసుకొని ప్రార్థిస్తున్నాను. ఆ కోర్ట్ కేసు కూడా వాళ్ళకు ఫేవర్గా అది క్లియర్ అవునట్లుగా, అది న్యాయ రీతిగా తండ్రి అది తీర్పు జరుగునట్లుగా వి ప్రే దట్ లెట్ దెమ్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ ఇష్యూ తండ్రి. ఈ సమస్య నుంచి వాళ్ళు త్వరగా బయటకు వచ్చేలాగున మేము నీ యొక్క తండ్రి తోడును, నీ యొక్క తండ్రి సహాయమును వాళ్ళ మీద విడుదల చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. లీలావతి గారు ప్రైజ్ లార్డ్, జ్యోతిక గారు ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, నళిని శేఖర్ ప్లీజ్ ప్రే ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఫాదర్ వి ప్రే ఫర్ నళిని శేఖర్ తండ్రి, వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం. ఏ ప్రార్థన తండ్రి ప్రార్థనలు అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారో తండ్రి, తనకున్న సమస్యలు కానివ్వండి, తన కుటుంబంకున్న సమస్యలు అన్నిటిలో నుంచి కూడా నీ తోడుని వాళ్ళకు ఉంచి తండ్రి అప్లిఫ్ట్ దెమ్, హీల్ దెమ్, రెస్టోర్ దెమ్ అండ్ గివ్ దెమ్ ఎవ్రీథింగ్ దట్ దే ఆర్ ప్రేయింగ్ ఫర్. అండ్ ఫాదర్ ఈవెన్ మోర్ దెన్ దట్ తండ్రి వాళ్ళకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సాయి శ్రీహాన్, please pray for my father. Okay, Father, we pray for the
ఫాదర్ ఆఫ్ సాయి శ్రీహన్ తండ్రి, వాళ్ళ తండ్రికి ఉన్న ఏ సమస్య అయితే ఉందో తండ్రి, దానివల్ల తను బాధపడుతున్నారో తండ్రి, ఫాదర్ లెట్ హిస్ ఫాదర్ బి హీల్డ్ కంప్లీట్లీ ఆఫ్ వాట్ ఎవర్ హెల్త్ ఇష్యూ హిస్ గోయింగ్ త్రూ, వాట్ ఎవర్ ఇష్యూస్ దే హ్యావ్ ఫాదర్, వాటన్నిటి నుంచి కూడా నువ్వు విడిపించి తండ్రి, తన తండ్రిని తండ్రి నీవే బలపరిచి స్థిరపరిచి తనను మరలా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాట్ ఎవర్ ఇష్యూస్ హీస్ గోయింగ్ త్రూ, లెట్ హిమ్ come out of them and command every issue that is being bothering his father to come out of his life, and Father, let him live a pain free, perfect and a healed life, I pray in the name of Jesus, amen. Shanti garu, my left eye 70% damage, okay, కనపడడం లేదు, మా ఆంటీ క్యాన్సర్, ఓకే నో జాబ్స్, నో చిల్డ్రన్. ఫాదర్ వి ప్రే ఫర్ శాంతి గారు తండ్రి, తనకు తన లెఫ్ట్ ఐలో ఆ 70% బ్లైండ్నెస్ వల్ల ఏదైతే బాధలతో వెళ్తుండా తండ్రి, అక్కడ మీ ప్లీజ్ పుట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ లెఫ్ట్ ఐ, మీ కంటి మీద మీ చేయి పెట్టుకున్నట్లయితే ప్రార్థిస్తాము. ఫాదర్ వి ప్రే ఫర్ దట్ లెఫ్ట్ ఐ తండ్రి, ఏ డ్యామేజ్ అయితే జరిగిందో తండ్రి, You are the one who created that perfect eye, oh Lord Father. తండ్రి, ఆ పర్ఫెక్ట్గా పనిచేసగలిగే ఆ కంటిని నీవే సృష్టించావు కాబట్టి ఫాదర్ వి ప్రే ఫర్ కంప్లీట్ హీలింగ్ టు దట్ లెఫ్ట్ ఐ. ఐ ప్రే తండ్రి, పరిపూర్ణంగా ఆ కంటిని స్వస్థపరిచి దానిలో జరిగిన డ్యామేజ్ అంతటి నుంచి కూడా పరిపూర్ణ స్వస్థతను విడుదల చేస్తున్నాం తండ్రి. లెట్ హర్ బి హీల్డ్, లెట్ హర్ బి ఏబుల్ టు సీ క్లియర్లీ అగైన్ తండ్రి. 100% రెస్టోరేషన్ తను చూసిన సాక్ష్యం తను కలిగి ఉన్నట్లుగా తండ్రి పరిపూర్ణ స్వస్థతను విడుదల చేస్తున్నాం. లెట్ ద లైఫ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ ఎంటర్ హర్ ఐ అండ్ హీల్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ ఎవ్రీ ఐ ఇష్యూ బి కంప్లీట్లీ హీల్డ్. అండ్ తండ్రి, ఎవరైతే తండ్రి వాళ్ళు క్యాన్సర్ నుంచి బాధపడుతున్నారు తండ్రి, వాళ్ళ ఆంటీ తండ్రి ఏ సర్జరీకి అయితే తను వెళ్తుందో తండ్రి, ఆ మరణకరమైన వ్యాధి నుంచి తండ్రి తను పరిపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి తండ్రి, అక్కడి నుంచి తండ్రి నీ హస్తము పట్టుకొని జీవములోనికి నడిపించే దేవుడు. ఐ కమాండ్ దట్ క్యాన్సర్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టు come out of that body in the name of Jesus. And Lord Father, let there be life, let there be restoration to her body. తండ్రి, ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి తండ్రి, అవన్నిటిని బయటికి తీసుకొని వచ్చి తండ్రి పరిపూర్ణ స్వస్థతని తన ఆంటీకి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అంతేకాకుండా తండ్రి తన పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలను తనకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఫాదర్ వి ప్రే ఫర్ ద జాబ్స్. ఫాదర్ తండ్రి, శాంతి గారి తండ్రి పిల్లలకు ఏ జాబ్స్ గురించి వాళ్ళైతే వేచి చూస్తున్నారో, ట్రయల్ చేస్తున్నారో తండ్రి, తనకి ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి తండ్రి మంచి జాబ్స్ తండ్రి వాళ్ళకు ఊహకు మించిన తండ్రి ఎక్స్పెక్టేషన్కు మించిన జాబ్స్ వాళ్ళకు దక్కి తండ్రి మంచి హ్యాండ్సమ్ శాలరీస్ తోటి వాళ్ళు సెటిల్ అవునట్లుగా యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. వాళ్ళ కుటుంబంలో వెళ్తున్న ప్రతి సమస్య నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి తండ్రి నీ మహిమార్థమై వాళ్ళని నీ సాక్షులుగా వాళ్ళని నిలబెట్టమని తండ్రి నీకే మహిమ చెల్లించే విధంగా వాళ్ళని మార్చమని ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పెట్టండి. అండ్ బిఫోర్ ట్యూనింగ్ అవుట్ వీ వుడ్ లైక్ టు మెన్షన్ దట్ ఈ ఆదివారం కూడా అదే విధంగా లాస్ట్ వీక్ జరిగినట్లే 10 o'clockకి మనకు తెలుగు సర్వీస్ ఉంటుందండి. సండే సర్వీస్ ఒకటే ఉన్నది, అది కూడా 10 o'clock AM స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ డూ బీ మైండ్ఫుల్. మరికృష్ణ హాల్లో మనకు 10 o'clockకి తెలుగు సర్వీస్ ఒక్కటే జరుగుతుంది ఈ సండే, which is day after tomorrow. Please do come down, ఎవరైతే వీలవుతుందో ప్లీజ్ డు కమ్ డౌన్ ఫర్ ద తెలుగు సర్వీస్ అండ్ బీ బ్లెస్డ్. ఇంకా మనకు వెన్స్డే కూడా మనకు రాఫా రిపేరింగ్ లైఫ్ సర్వీస్ ఉంటుందండి. ఇట్ విల్ రెజ్యూమ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ ఐ గెస్, రైట్? ఇప్పుడైతే ప్రస్తుతం ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ వీ డూ హ్యావ్ లైవ్ సర్వీస్ ఆన్ వెన్స్డే. ఈ వెన్స్డే ఉండకపోవచ్చు, కానీ కమింగ్ వెన్స్డేస్ ఉంటుంది. అండ్ ఫ్రైడే ఇలాగే నేను కానీ మా బ్రదర్స్ కానీ వచ్చి ఇక్కడ వాక్య పరిచయం చేయడం జరుగుతుంది. ప్లీజ్ డూ కనెక్ట్ టు అస్ ఈవెన్ ఆన్ ద ఫ్రైడే సర్వీస్. అండ్ 5th మనకు వర్షిప్ నైట్ ఉంటుందండి, విచ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ విచ్ విల్ బి షేర్డ్ ఈవెన్ మోర్ క్లియర్లీ ఇన్ ద కమింగ్ డేస్. రేపు ఎల్లుండి మీకు దాని గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. బట్ ప్లీజ్ టు be prepared for 5th of this December for a worship night lo untundi. So please be prepared for that worship and please keep it in your prayers that many will come and be blessed that day.
థ్యాంక్ యూ సో మచ్. మాకు cjm.church అనే ఒక వెబ్సైట్ కూడా ఉందండి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీకు కావాలన్నా, కన్ఫ్యూజన్ ఉన్నా cjm.church అని మీరు టైప్ చేసి ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అంతా కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఈవెన్ ఆర్ ఫేస్బుక్ పేజ్ని మీరు లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఎవ్రీ సర్వీస్. అండ్ ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్ అండ్ యూ షల్ షూర్లీ బీ బ్లెస్డ్ బికాస్ దేవుడు ఎంతో మహిమతోటి ఈ సంఘం ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అండ్ వీఆర్ విట్నెస్ ఆఫ్ దాట్ అండ్ వీ వాంట్ యూ టు బీ బ్లెస్డ్ త్రూ దిస్. Thank you all.